అద్భుతమైన ఫిలాసఫీ అది. ఏదో ఎవరో చెప్పారు, ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అని. వైకుంఠం కూడా అది ప్రాస కోసం వాడారేమో కానీ వైకుంఠంలో కూడా ఫీల్ అవును. ఇది మా నిహాల్ అనే వాడుతూ ఉంటాడు. ఇది ఏముందిలే ప్రోగ్రామ్ ఉంటుందా అన్నయ్య అంటే, ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అని. సూపర్ అసలు. సో అలా నువ్వు చాలా మంది ప్రముఖుల్ని కూడా కలిసి ఉంటావు నీ షో ద్వారా. ఎవరైనా కలిసావు సినిమా వాళ్ళు? ప్రెసెంట్ అయితే రజనీకాంత్ సార్ ఒక్కరే, మిగిలిన అందరినీ కలిశారు. రజనీ సార్నే కలవలేదు. కలవాలందా? కలవాలని ఉంది. అందరినీ కలిసాం. మిగతా చిరంజీవి గారు అందరినీ కలిసి, పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఏమనిపించింది? అంటే నేను అందరిలానే పవన్ గారికి దేవుడిని, అదే పవన్ గారు నాకు దేవుడు లాంటి. సో అంటే కింద కామెంట్లు మళ్ళీ వస్తాయేమో, వ్యక్తిగతంగా నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, వ్యక్తిగతంగా. సో నాకు కలిసేటప్పుడు అంటే షివరింగ్ వచ్చేసింది అంతే. మెగాస్టార్ గారిని, పవన్ గారిని, కమల్ హాసన్ గారిని వారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు, క్రిష్ గారు చెప్పండి అంటే, గారు ఏంటి సార్, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగాల వద్దా, గారు వద్దు సార్ మీకు దండం పెడతాను అని అంటే, అయ్యో విలువ ఇవ్వాలి కదండి అంటే, మీకు దండం అండి బాబు అనుకొని. ఈనాడు సినిమాకి ఒకసారి ఇంటర్వ్యూ చేశాను, మొన్న రీసెంట్గా విక్రమ్ సినిమాకి కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు బాగా. ఇంకా మెమొరబుల్ అంటే మెగాస్టార్ గారు ఖైదీ నెంబర్ 150కి చేశారు. అట్లా ఒకసారి మెగాస్టార్లో డైలాగ్ చెప్పు. మీరే చెప్పేశారు. నేను చెప్పడం కాదు, నాకు రాదు, అంత రాదు కానీ నువ్వు చెప్పు. అంటే పాత టైప్ కానీ ఏంటబ్బా ఆయన అంత మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు, రాను రివర్స్ అవుతుంది ఏజింగ్. ఎవరైనా నమ్ముతారా? ఆయన 60వ పుట్టినరోజున అప్పుడు ఎప్పుడో పెట్టారు, పెద్ద జోక్ అనిపించింది అప్పుడే. ఇప్పుడు అంతకంటే జోక్గా ఉంది ఇప్పుడు చూస్తే. మరి 45 కనిపిస్తాయి. అవును, అలాగే అనిపిస్తున్నారు. సో పాత రోజుల్లో అయితే చెయ్యి చూసో ఎంత రఫ్గా ఉందో ఇలా అనేది, ఇప్పుడు అది వాడరు ఆయన అనేది. అంటే కొన్ని లీడ్స్ ఉంటాయండి మిమిక్రీ ఆర్టిస్ట్కి. అంటే నాకన్నా 100 వాయిస్లు చేసేవాళ్ళు ఉన్నారు. సో ఎట్లా అంటే తస్సారావులో బొడ్డు డిఎస్పి అది అనేది అదొక లీడు. ఒకవేళ కొంతమంది హల్లో లో ఇది ఒకటి తీసుకుంటారు. చిరంజీవి గారిది అయితే చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో అనేది అది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ పవన్ గారిది అయితే అసలు మనలో ఒకటి రాబోదు ఇది ఒకటి ఉంటుంది. కొన్ని మేనరేషన్లో మహానుభావులు అలా వదిలేస్తూ ఉంటారు. మోహన్ బాబు గారు డింగు 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 అది అలా వస్తుంది. ఎలా పట్టేవయ్యా అసలు? లేదండి, అందరు వాయిస్లు పట్టడం పెద్ద విశేషం. ఇంకా కాకుండా ఉన్నాయండి కొంత. అంటే కొండవలస గారు అదైతే నేను ఆయన ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటానంటే కొట్టిన పిండి ఆయన ఒరిజినల్గా మాట్లాడేది నాకు పెద్దగా రాదు, కానీ ఈ సినిమాల్లో వచ్చేదైతే బాగుంటుంది. యాక్చువల్లీ నిన్న కరెక్ట్గా ఎప్పుడైతే ఎన్ని గంటలకు మీరు ఫోన్ చేసినారే నాకు అర్థం కాదు. ఆ టైంలో నన్ను పిలిచినారు మీరు, నేను రాను అనుకోను, తెలిసినా రాకపోతే ఎలాగే లైఫ్ ఇచ్చిన వాళ్ళు పిలుస్తాండ్రు రావాలే, అందుకే వచ్చినాను, లేకపోతే మీరు ఒప్పుకోరు కదా. ఇలా ఉంటుంది అనమాట. అద్భుతం. అయ్యో అద్భుతం ఏం కాదండి, అందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు మహానుభావులు, 100ల్లో చేసేటోళ్ళు, పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇది కూడా నాకు ఒక్కొక్కసారి హెల్ప్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి మ్యాటర్ చెప్పాలనుకోండి రేడియోలో, అది మీరిచ్చిన టిప్పే, నీకు ఎలాగో వచ్చు కదా, ఇలా చిరంజీవి గారు ఇలా అన్నారు అనుకుంటా చిరంజీవి గారిలా చెప్పేసే అని మీరిచ్చిన టిప్పే అది. నేను ఇప్పటికీ వాడుతున్నాను అది. అంటే అది జనరంజకంగా ఉండాలి. తర్వాత మిమిక్రీ అనేది మన కళల్లో ఒక ధ్వని అనుకరణ, ఒక అద్భుతమైన కళ. నాకు కూడా స్వతహాగా మిమిక్రీ ఇష్టం కాబట్టి, అది నీకు అంత టాలెంట్ ఉంది కాబట్టి అనిపిస్తుంది అనమాట. ఎంతమందికి అంత ఫ్రీగా మాట్లాడడం, ఒకటి మనసు నుంచి ఫ్రీగా మాట్లాడాలి, భాష మీద పట్టు ఉండాలి. రెండోది అసలు సూక్తి ముక్త వాళ్ళు ఉండాలి ఎక్కడో మన లైఫ్లో. నీకు బాగా ఎక్కువగా ఉంది అది. అంటే నువ్వు నేర్చుకున్నవి, నువ్వు చూసి నేర్చుకునేవి పాలసీలు ఏర్పడిపోయాయి నీకు చాలా చిన్న వయసులో. ఆ పాలసీలన్నీ కూడా నువ్వు ప్రయోగిస్తూ ఉంటావు అందరి మీద. వెనకటికి ఇలా అన్నారట, అది ఇది అని టా అనేది, నేను క్రిష్ ఉంటే క్రిష్ అవుతానని చెప్పి అప్పుడు పాట మొదలెడతావు. సో అలా అద్భుతమైన జర్నీ నీది. చాలా హ్యాపీగా ఉంది నీ గురించి వాళ్ళు తెలుసుకోవడం. ఇన్ని విషయాలు నాకు తెలియదు, నిజంగా తెలియదు తెలుసా క్రిష్. అంటే ఇంకా ఉన్నాయండి, వేరే వింగ్ ఉంది. అది ఫ్యాన్ కంపెనీలో పనిచేసే వింగ్ అయితే ఇంకా వరస్ట్ ఉంటుంది. వరస్ట్ ఉంటుంది. అంటే క్లాత్ షోరూమ్కి ముందు రాకముందు నేను కూరగాయలు అమ్మాను కదా. కూరగాయలు అమ్మేటప్పుడు ఏం చేసేవాడిని అంటే చాలా తక్కువ టైంలో బాగా పికప్ ఎత్తుకున్నానండి. ఎలా అంటే అప్పుడు ఫోన్లు లేకుండానే అటకవర్ల మీద సరుబుజ్జిల్లో వంకాయలు తక్కువ ఉన్నాయంట,
పాలకొండ మా ఊరికి దగ్గర 3 కిలోమీటర్లు, సరుబుజ్జిలో వచ్చి ఒక 20 కిలోమీటర్లు. అక్కడ వంకాయలు తక్కువ ఉన్నాయంట. అక్కడి నుంచి ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి, అరే అక్కడి నుంచి ఒక 2 బస్తాలు పంపించాయి, ఇక్కడ చిక్కుడుకాయలు తక్కువ ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ చిక్కుడుకాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి. అలా వితిన్ 2 monthsలోనండి అసలు అద్భుతంగా డెవలప్ అయిపోయింది. అప్పటి వరకు అసలు ఫుడ్ ఉండేది కదా మాకు. నేను ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశానో అసలు వెళ్ళింది అలా. అంటే రైస్ స్టాక్ అయిపోయింది మా ఇంట్లో, తినక మిగిలిన రైస్. అమ్మేమో రైస్ కమ్మేది, నేనేమో దీనికి డబ్బులు కమ్మేవాడిని, ఎందుకంటే రేపటికి రొటేషన్ కావాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు దొరికిన బావలు ఇద్దరు కూడా బంగారాలు. అప్పుడు అక్క చెల్లి. అక్కకి 1100 రూపాయలు ఇంట్లో ఉండేటప్పటికి 33,000 రూపాయలు ఒకరు అడిగితే ఆ స్టోరీ మీకు చెప్పాను. ఆ టైంలో దేవుళ్ళకి వచ్చారు కృష్ణారావు గారని, మా పెద్దబావ గారు. సో ఆయన వచ్చి నేను ఫ్రీగా చేసుకుంటాను అంటే, నేను తింగ రోడ్లో ఉండేవాడిని. ఎలా అంటే ఎప్పుడు ఉతికిన బట్టలు వేసుకునేవాడిని కాదు, ఎవరెవరో ఇచ్చిన బట్టలు ఇక్కడ ముడి పెట్టుకుని, బటన్స్ ఉండేవి కాదు, ఇక్కడ ముడి కట్టుకుని ఉండేవాడిని. చాలా వరస్ట్గా ఉండేవాడిని. ఆయన అన్నారంట, వీడు చూస్తే తింగ రోడ్లో ఉన్నాడు, ఒక్కడే కొడుకు కాబట్టి నేను ఎలా రకంగా వచ్చేస్తానులే అని చెప్పేసి అలా అనుకునేవారట. సో ఆయన వచ్చి దేవుడిలా కాపాడాడు. దేవుడిలా కాపాడి నేను ఫ్రీగా చేసుకుంటాను అని అంటే, అప్పట్లో 4,700 రూపాయలు కట్నం ఇచ్చి మా వంతుగా ఫ్రీగా ఎందుకు బాబు చేసుకోవడం. అప్పటికే ఆయన 28,000 రూపాయలు ఆఫర్ వచ్చింది వాళ్ళ మేనకోడల నుంచి. అది వదులుకొని అక్క బాగుంటుంది అనమాట. అంటే స్టార్టింగ్ ఊహాగారులా ఉంటారు, స్టార్టింగ్ ఊహలా ఉంటుంది. అయితే ఈయనకి నచ్చేసి ఆయన వచ్చాడు. సో అప్పుడు ఆయన ఆదుకున్నాడు కాబట్టి ఇప్పటికీ ఆయనకు అవసరమైనప్పుడు నేను హెల్ప్ చేస్తాను. అండ్ వాళ్ళిద్దరు అబ్బాయిల్ని సెటిల్ చేసేసాను. సూపర్. నెంబర్ 1 ఇక్కడ ఈయన క్లియర్, ఈయన రుణం కొంచెమైనా తీర్చుకునే అవకాశం లభించింది. ఇక సెకండ్ 1 వచ్చి కూర్మారావు గారు అని చెప్పేసి మా చిన్నబావ గారు. సో ఆయన ఏంటి, మా చెల్లి డెఫెండమ్. అయితే తను వచ్చి లవ్ చేశాడు. లవ్ చేస్తే నేను అన్నాను, పిచ్చోడు వారా నువ్వు, వద్దు నువ్వేదో పెద్ద త్యాగం చేస్తున్నావు అని అంటే, ఆ మెంటలోడు వినుకోలే. నా ఫ్రెండ్ ఫస్ట్ చందన బ్రదర్స్లో ఆడు క్యాష్ కౌంటర్లో పనిచేస్తే నేను హౌస్ కీపింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్. సో నా ప్రాబ్లమ్ని బాగా ఆయన చూసి ఈవిడికి పెళ్లి కాకపోతే నేను పెళ్లి చేసుకోనని చెప్పాను, మనసులో అనుకున్నాను. అది ఎప్పుడు వాడు గమనించాడో తెలియదు, లేకపోతే నిజంగానే లవ్ పుట్టిందేమో తెలియదు. కానీ అరే మామ నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. 4 సంవత్సరాలు లేదు అంటే వినలా. 4 years కష్టపడి ఇప్పటికీ వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు అనమాట. ఇలా మాట్లాడతాడు వాడు మా చెల్లితో, ఇలా అలా ఆ భాష నేర్చుకున్నాడు మా చెల్లి కోసం. గ్రేట్ అసలు. అంటే నేర్చుకోవడం, భాష నేర్చుకొని తను పెళ్లి చేసుకున్నాడు. సో ఆయనకి అప్పట్లో 2008లోనో ఆ టైంలో ఒక 1,10,000 ఇచ్చి బేకరీ పెట్టించేసినాను. బేకరీలో ఇప్పుడు సూపర్గా సెటిల్ అయిపోయారు వాళ్ళు, మంచి క్లిక్ అయింది. వాళ్ళు వెల్ సెటిల్డ్. ఆ 2 పిల్లలు, ఆ 2 పాపలకి ఇప్పుడు ఏదో మనకు తోచింది. మొన్న ఇంట్లో పెద్దరాయుడు నువ్వే? అయ్యో లేదండి, వీళ్ళు ఇచ్చిన జాలికి నేను ఇస్తున్న నా కృతజ్ఞత అంతే. జాలని ఎందుకు అనుకుంటావు? అది అంటే ఆ టైంలో వాళ్ళు ఏ ఫీల్తో చేసుకున్నారో తెలియదు, కానీ నా మీద జాలి పడినట్టే నేను ఫీల్ అవుతాను. అలా అనుకోవడం నీ ఔన్నత్యం, నీ గొప్పతనం. వాళ్ళు అఫ్కోర్స్ చాలా మంచివాళ్ళు, మంచి వ్యక్తులు ఉన్నారు. అంటే నిజంగానే మనుషులుగా విలువిచ్చే వ్యక్తులు ఉన్నారని తెలుసుకోవడం చాలా బాగుంటుంది. నాకెందుకు ఇవాళ మన కాన్వర్సేషన్ నచ్చిందంటే, హాయిగా ఉంది, మూలాలన్నీ అలా 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 అంత అందంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల్లో ఉండవలసిన మూలాలు ఏవైతే ఫండమెంటల్ వాల్యూస్ ఉంటాయో వాటి గురించి చెప్పావు. ఒకటి నీ గురించి వింటూ నీ చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎలా నిన్ను టైంకి ఆదుకుందని చెప్పి. సో ఏ దేవుడిని నమ్ముతావు కృష్ణ నువ్వు? నేను ఇంట్లో భయపడి నమ్ముతానండి. నా అంతా నేను నమ్మను. అంటే ఇంట్లో వాళ్ళు తిడతారని, నాస్తికుడని కాదు, నేచర్ని దేవుడు అనుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడికే పువ్వు కావాలి అని అంటే చెట్టు దగ్గర నుంచే కొయ్యాలి. సో ఆ చెట్టు నాకు దేవుడు అంతే. అట్లా. కాకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారు, నమ్మాలి అని అంటే. అన్నమయ్య సినిమా చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అండ్ ఎందుకంటే ఆయన కింద కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి ఆయన ఆస్థానంలో. సో ఆ చెట్లు కొన్ని కట్ అవుతున్నా, కొన్ని బతుకుతున్నాయి. కాబట్టి నేచర్ని కాపాడే దేవుడు అని నా ఫీలింగ్. కాబట్టి ఆ 7 కొండల్లో ఉన్న చెట్లన్నిటికీ ఆయన దేవుడు కాబట్టి ఆ దేవుడు నాకు ఇష్టం. అట్లా ఆ దేవుడి దీవెనలు, ఆ చెట్ల దీవెనలు, నీ ప్రేక్షకులు, నీ శ్రోతల దీవెనలు, నిజంగానండి మా అందరి దీవెనలు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి క్రిష్. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ తోటి. మళ్ళీ మనం కలవాలి, బోల్డ్ విషయాలు హస్కేసుకుని నవ్వుకోవాలి. తప్పకుండా అండి. ఇంకా చాలా అసలు ఇది చాలా సీరియస్ అయిపోయింది. అసలు మన ఇద్దరం కలిసాము అని అంటే మీ జోకులు నా జోకులు ఇంకా ఇంకొక సెపరేట్ వింగ్ ఉంటుంది. అంతేగా. చాలా
అది విష్ యూ ఆల్ ద బెస్ట్ Thank you so much అండి. Thanks థ్యాంక్ a యూ lot. వెరీ మచ్. Thanks a lot. సో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు. కృషి ఉంటే మనుషులు ఇలా అంటే చక్కటి జీవితాల్ని నిర్మించుకోవచ్చు మన స్వయం కృషితో అని మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank థ్యాంక్స్ you all అలాట్. for watching.